పెట్టుకున్నానండి. అక్కయ్యని అడగండి. నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. పోనీ ఇవాటికి మీరే బొట్టు పెట్టేసుకోకూడదా? మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బొట్టు పెట్టండి, నేను ఆఫీస్ కి వెళ్ళను. ఇలా మొండి పట్టు పడితే ఎలా? పోనీ చేయి కడిగేసుకుందామంటే అమ్మో, ఉన్న వాళ్ళ మధ్య పరువు కడిగేసుకున్నట్టే. నేను పెడతాను బొట్టు. దేనికైనా మనసుండాలి. ఇదిగో ఇది అన్నపూర్ణ స్టూడియో. ఎవరైనా హీరోయిన్స్ ఉన్నారేమో చూడు. ఎందుకు గురు? ఎందుకంటే రేపు ఎప్పుడైనా హీరో డాన్స్ వచ్చిందనుకో, వాళ్ళతో పాటు ఎలా డాన్స్ చేయాలో జస్ట్ ట్రైల్ చేసుకుంటా. అదిగో గురు సౌందర్య. మేడం ఇక్కడ షూటింగ్ అయిపోగానే మధ్యాహ్నానికి రాఘవేంద్ర గారు షూటింగ్ వెళ్ళాలి. అలాగే. సౌందర్య నువ్వు ఎక్కడ ఉండు, నేను వస్తా. సరే అలాగే చేద్దామండి, ఏముందండి దాంట్లో. నమస్కారం సౌందర్య. ఎవరా నువ్వు? ఇటు రావా? ఏంటి సంగతే? ఇదిగో పియ్యే, నేను సౌందర్యతో డ్యూయట్ పాడాలి. నువ్వా? నువ్వు అంటున్నావేంటి? నా ఫేస్ చూస్తే అచ్చం అల్లా లేదు. ఆ ఉంటే సౌందర్యతో పాట పాడాల్సిందే, డాన్స్ ఆడాల్సిందే. అది ఈ జన్మలో అయ్యే పని కాదు, వెళ్ళి అలవయా. ఆగా అంటే ఈ జన్మలో అయ్యి పని కదా. ఎవడాపుతాడో చూస్తాను. ఇప్పుడే వానపాట పాడుకుంటాను. వర్షం వస్తుంది. రంగి, ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? పిల్లలేది? పిల్లలు జూ పార్క్ కి తీసుకెళ్ళమని మారాన్ చేస్తే అయ్యగారు లతమ్మ గారు జూకి తీసుకెళ్లారమ్మా. పాపం పిల్లలు నేను వస్తానని ఎదురు చూస్తారో ఏమిటో. లేదమ్మా, పిల్లలు మీ ఊసే ఎత్తలేదు. అంటే పిల్లలు జూ అనేసరికి నన్నేమిటి లోకాన్నే మర్చిపోతారు. రాదొచ్చాక వెళ్దాం, అది పక్కన లేకపోతే నాకు తోచదు అని ఆయన అనే ఉంటారు. అల్లేదమ్మా. అన్ని నీ ఎదురుగానే మాట్లాడతారా ఏమిటి? అనే ఉంటారు. నువ్వు వినుండవు. లేదమ్మా, నేను అక్కడే ఉన్నాగా అనలేదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రెండవరే నీ పని. వెళ్ళి పని చూసుకో. పెదవ కళ్ళజోడు. ఇది ఎక్కడ ఉండాలో దీనికి తెలీదు. నమస్కారం అమ్మా రాధమ్మ. ఓ మీరా, రండి. ఏమ్మా పులాసయ్యేనా? పులాసా కాక ఏమిట్టా? ఒకప్పుడు మీ ఇంటికి ఇచ్చిన అద్దె ఇప్పుడు మా కుక్క పిల్ల బిస్కెత్తులకు సరిపోవడం లేదు. ఏమిటో. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు ఎరుకు ఇల్లు, మొగుడు పిల్లలు ఎప్పుడూ కళ్ళెదుటే ఉండేవాళ్ళు. చిరాగ్గా. ఇప్పుడు విశాలమైన బంగళా, ఎవరి ఏ చురుములు వాళ్ళవి. హ్యాపీగా ఒంటరిగా ఉండొచ్చు. ఏమిటో ఆడదాని జీవితంలో సగం టైం మొగుడు చూసుకోవడానికే సరిపోతుందమ్మా. నీకు ఆ బాధ లేదు. ఎందుకుంటుంది? సవతుందిగా. అలాంటి చిన్న చిన్న పళ్ళన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఏమిటో ఆ టైం అంతా ఎంచక్కా నువ్వు క్లబ్లకు వెళ్ళో టీవీలు చూస్తూనో గడిపేయచ్చు. ఎంతటి జాతకురాలివమ్మా. కంగ్రాట్స్. అరే వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇంట్లో సోఫా సెట్ ఉంది, కలర్ టీవీ ఉంది, ఫారెన్ VCR ఉంది, ఫోన్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. అరే ఇవన్నీ పెట్టుకునేందుకు లంకంత కొంపొంది. అన్నిటినీ ఎంత అందంగా దర్జాగా అమర్చావమ్మా. నీ దర్జాయే దర్జా. ఇంతకీ మీ ఆయన ఎక్కడ దాచిపెట్టావమ్మా? వచ్చి ఎంతసేపు అయినా కనపడ్డే పాపం ఆ మానవుడు. పిల్లల్ని తీసుకుని జూకెళ్లారు. లత కూడా వెళ్ళిందా? వెళ్లే ఉంటుంది. డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల కదా. ఆ పిల్లకి డబ్బు కంటే మొగుడు పిల్లలే ముఖ్యంలా ఉంది. పిచ్చి మొద్దు. నా ఉద్దేశం ఆ పిల్ల అదేనమ్మా నీ సవతి జూకు వెళ్ళింది జంతువులు చూడటానికి కాదు. అక్కడ జంతువులు చూసి నీ పిల్లలు చేరింతలు కొడుతూ నవ్వుతుంటారు కదా, వాళ్ళ నవ్వుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ నవ్వుల్ని ఆటల్ని చూసి మురిసిపోయే ఆ మొగుడి కళ్ళల్లో మెరుపుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. పిచ్చి పిల్ల ఎక్కడో. నీ అంత తెలివితేటలు దానికెక్కడివి? 10,000 పారేసి పిల్లల్ని నవ్వమంటే నవ్వరు. ఏమిటో 20,000 పారేస్తే మొగుడు సంతోషించడు. ఏమిటో వాళ్ళకి ఆనందం. నువ్వేవి పట్టించుకోకమ్మా.
ఒంటరిగా ఉంటే మాత్రమే హాయిగా సుఖంగా ఉన్నావు. నాకంతే చాలు. వస్తానమ్మా. ఇల్లు సోఫాలు జాగ్రత్త. ఏమిటో అరే మమ్మీ గారు ఇక్కడ ఏంటి? మమ్మీ కూడా వచ్చిందేమో. ఏయ్ ఏంటిది? ఏమిటో సూకెళ్తున్నావు అని నాతో చెప్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వు ఇంట్లో లేవు, ఎప్పుడు వస్తావో తెలీదు. పిల్లలు జూకెళ్దామంటే వచ్చాం. ఫోన్లేండి, ఫ్రెండ్ ఇంటికి వెళ్తా. రాదా, కార్ ఎక్కే స్తోమత నాకు లేదు. బస్ లో వెళ్తామే. లత, అక్క ఆయన బస్సులో వెళ్తే కారెక్కే అర్హత నాకు లేదు. నేను బస్సులోనే వెళ్తాను. బాబు నాన్న వాళ్ళతో వచ్చి ఇప్పుడు నీతో వస్తే ఫీల్ అవుతారేమో. బస్ లోనే వెళ్తాను మమ్మీ. ఈ క్వశ్చన్ పేపర్ కాడు వస్తున్నాడు. వస్తే రానే, మనకేంటి? ఆడియో డిఫెక్ట్ కదా, పాడేమన్నా మనకనే పడదు. అల్లుడి గారు, ఆ, అల్లుడి గారు, ఫోన్ చేశారా? కిలో 4 రూపాయలు. కిలో 4 ఏంటి? రేపు వర్షాలు వస్తున్నాయిగా. రేపు వర్షాలు రావడం ఏంటి? సినిమా బాగుందండి. సినిమా బాగుంటుంది. లింక్ లేకుండా మాట్లాడతారే. నవ్వుతారేంటండి? నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా? జోక్ లేకండి. జోకులా? టీపా తెలుసా? కుర్చీ తెలుసా? బెంచీ తెలుసా? బెల్ట్ తెలుసా? షర్ట్ తెలుసా? ప్యాంటు తెలుసా? ఏమి తెలుసురా నీకు? వంకాయ తెలుసా? కూరగాయలు తెలుసా? బెండకాయలు తెలుసా? బీరకాయలు తెలుసా? ఏం తెలుసా నీకు? తెలీదు. తెలీదా? ఇప్పుడు నేనేమన్నాను అర్థమైందా? తెలిసిందా నీకు? తెలిసిందిలే నెలరాజ నీరు. చాలు రా. యాండి రాక పిల్లలు మన రూమ్ లో పడుకుందాం రండి. రాకపోతే వీపు చిట్ల కొడతాను. రండి. మాకమ్మ దగ్గరే బాగుంది. అమ్మని నేను రా. కాదు, నువ్వు మమ్మీవి. అంత వెళ్ళపోలం అయిపోయినా నోరు మూసుకుని పదండి. మీకే చెప్తున్నది. మీరు కూడా. అమ్మా, నా దగ్గర సాగుతాయి దాని ఆటలు ఏమిటో. పట్టించుకోపోయేసరికి నా మొగ్గుణ్ణి పిల్లల్ని అయస్కాంతలు ఆకర్షిస్తుందా? వంట చేయటంలో చెయ్యి తిరిగిందాన్ని ఒక్కసారి నా వంట రుచి చూసారో నా వైపు తిరిగిపోతారు. రంగి, ఏంటమ్మా? టిఫిన్ రెడీ, డైనింగ్ టేబుల్ మీద సర్దు. అలాగేనమ్మా. ఆయన పిల్లలు ఆవురావురు మంటూ తింటారు. వెళ్ళి పిలుచుకొస్తా. ఏమండి ఏమండి
లత టిఫిన్ సూపర్. ఇంకొంచెం పెట్టు. రే మీరు కూడా తినండి రా. ఇంకాస్త ముందు నిద్ర లేచి ఉండాల్సింది. ఏమిటో లత ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎన్నాళ్ళు నీ మీద జాలుండేది, ఇప్పుడు అది కూడా పోయింది. చిచి, అంత చిరాకు పడ్డానికి నేను చేసిన తప్పేమిటో. తప్పేమిటని అడుగుతున్నావు? పైగా తప్పు నీది కాదే, లతది. అల్లుడు గారికి చెప్పి నిన్ను శాశ్వతంగా దూరం చేయకపోవడమే లత చేసిన పెద్ద తప్పు. అమ్మా, కన్నతల్లి మాట్లాడాల్సిన మాటలు కాదు కదా. జీవితం అంతా అనుభవించడానికి నీ దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, కాకపోతే అనుభవించడానికి జీవితమే లేదు. జానకమ్మా, జానకమ్మా, ఓ గ్లాసుడు పంచదార అరువిస్తావు? అలాగే. రాధ కదూ? ఏమిటోనమ్మా, నీకు మొగుడు ఉండి ఒకటే, నాకు లేక ఒకటే. డాక్టర్ గారు, మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముచ్చిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, జంతికల కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. అదే లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టేలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలే. ఏది ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి అన్నం తిన్నావా, గడి తిన్నావా? నా చెవులో ఏదో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే రెడ్ కట్టాలి తెలుసా? నేను రెంట్ కట్టాలా? అవును. నేను కట్టను. కట్టవా? కట్టను. కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా, నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడీడు ఓకే. నీకు పిచ్చెక్కిందే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు. నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు, అందుకని తెలిసే మాట్లాడుతున్నాను. అయితే ఇంతకీ ఏమంటావే? నాకు ఈ మేడలు, మిద్దెలు, కార్లు, నగలు ఏమీ వద్దు. వద్దకపోతే నాకు ఇచ్చేయి. మీరు కాసేపు మాట్లాడుకుంటూ ఊరుకుంటారా? అది ఏం చెబుతుందో చెప్పనివ్వండి. చెప్పవే. లత ఇచ్చిన డబ్బంతా లతగా ఇచ్చేస్తాను. నా మొగ్గుని అచ్చగా నాకే ఇచ్చేయమని చెప్పండి. అంటే అంటే ఏముంది, నువ్వు ఆయన వదిలేసి పెట్టే బేడ తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. మీరుండండి. అక్క, నేనేం తప్పు చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? ఈ పిల్లల్ని నాకు కాకుండా చేస్తావు. డబ్బుకి డబ్బులకి పొంగిపోయి నువ్వు ఇల్లు పట్టకుండా తిరిగి ఆ పిల్ల చేస్తుందంటావేంటే? నాకదంతా తెలీదు. దాని డబ్బు దాని మొహం మీద కొడతాను. నా మొగ్గుని వదిలేసి వెళ్ళిపోమనండి. చూడమ్మా, ఇంత దూరం వచ్చింది కనుక మాట్లాడాల్సి వస్తుంది. అల్లుడు గారి మీద నీకెంత హక్కు ఉందో మా అమ్మాయికి అంతే హక్కు ఉంది. పైగా మా అమ్మాయికి ఆయన మీద ప్రేమ కూడా ఉంది. అంటే ఏమిటి? నాకు ప్రేమ లేదనా? చూసారా చూసారా ఎంత లేసి మాట్లాడుతున్నారు. డబ్బు కోసం మొగుడు నమ్ముకున్న నీకేం తెలుసమ్మా ప్రేమ అంటే? అయినా మా అమ్మాయిని వెళ్ళమనే అధికారం నీకు లేదు. అంతగా అవసరమైతే నువ్వే వెళ్ళు. వెళ్ళిపోవడానికి డబ్బు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. పదమ్మా వెళ్దాం. ఆ పని చేస్తే 10 మేళ్ళలో 20 కార్లు కొనుక్కోవచ్చు కదే. డబ్బులోనే సుఖం ఉందన్నావుగా. ఏడవద్దు మమ్మీ. డాడీ అమ్మతో వెళ్ళిపోతారా? మమ్మీ
పోనీ నన్ను అక్కని పిన్ని కమ్మేకూడదు. ఇంకా బోల్డ్ అంత డబ్బు వస్తుంది.